సో మనతో పాటు ఇక్కడ హార్టికల్చర్ ఈ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక సైంటిస్ట్ ఉన్నారు, శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. చెప్పండి మొత్తం ఎట్లా ఎన్ని ఎకర్స్లో ఉంది, ఎట్లా చేస్తున్నారు ఫార్మింగ్స్? నమస్తే సార్. ఇక్కడ మా యొక్క గ్రేప్ రిసర్చ్ స్టేషన్లో గ్రేప్ రిసర్చ్ స్టేషన్ అనేది శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం కింద వస్తుందండి. ఇది దాదాపుగా మా గ్రేప్ రిసర్చ్ స్టేషను ఇది ఇక్కడ మన నిజామ్స్ కాలం నుంచి గ్రేప్ పండించినప్పటి నుంచి ఈ యొక్క రిసర్చ్ స్టేషన్ అనేది ఉంది. మనకు ఈ అందుబాటులో వచ్చేసి మనకు 2014 నుంచి మనకు ఈ రిసర్చ్ స్టేషన్ అక్రిప్ ఆల్ ఇండియా కోఆర్డినేటర్ రిసర్చ్ ప్రాజెక్ట్ కింద మనకు పనిచేస్తుందండి. దీంట్లో ఈ యొక్క రిసర్చ్ స్టేషన్ వచ్చేసి మనకు దాదాపు 10 ఎకరాలు ఉంది. ఈ 10 ఎకరాల్లో ఇప్పుడు మనకు 4.5 నుంచి 5 ఎకరాలు మా కల్టివేషన్లో, మిగతా ల్యాండ్ కూడా మేము కల్టివేషన్లో తీసుకొస్తున్నాము. సో దీంట్లో మనకు ఈ గ్రేప్ అనేది మన మా భారతదేశంలో మనం చూసుకున్నట్లయితే ఈ ద్రాక్ష అనేది మనకు ప్రొడక్షన్లో నంబర్ 1 ఉంది ప్రపంచంలో ఇండియా. సో ఈ యొక్క ఇండియాలో మనం చూసుకున్నట్లయితే మొదలుగా రాష్ట్రాల్లో అయినటువంటి మహారాష్ట్ర కానివ్వండి, అదేవిధంగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ రాష్ట్రాల్లో మాత్రమే మనం ద్రాక్ష సాగు చేస్తున్నాము. దీంట్లో మనం ఈ ద్రాక్షలో చూసుకున్నట్లయితే మనకు రకరకాల వెరైటీలు ఉన్నాయి. దాదాపుగా మన దగ్గర వచ్చేసి దాదాపుగా 62 వెరైటీస్ ఉన్నాయి. 62 వెరైటీలలో మనము మా దగ్గర మీకు ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి 59 వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి. దీంట్లో టేబుల్ వెరైటీస్ కానివ్వండి, జ్యూసెస్ వెరైటీస్ కానివ్వండి, టేబుల్ సీడెడ్ వెరైటీస్, టేబుల్ సీడ్లెస్ వెరైటీస్, అదేవిధంగా వైన్ వెరైటీస్, రెడ్ వైన్ వెరైటీస్, వైట్ వైన్ వెరైటీస్ అండ్ సీడ్లెస్ వెరైటీస్. సీడ్లెస్ వెరైటీస్లో మనం చూసుకున్నట్లయితే థామ్సన్ సీడ్లెస్ కానివ్వండి, ఫ్లేమ్ సీడ్లెస్ కానివ్వండి, అదేవిధంగా రెడ్ గ్లోబ్ మనకు సీడెడ్ వెరైటీ కానివ్వండి. సో రకరకాల వెరైటీస్ ఉన్నాయి. దీంట్లో మనకు రకరకాల వెరైటీస్లలో వివిధ రకాల పోషక విలువలు అయినటువంటి ద్రాక్షలు ఉన్నాయి. ద్రాక్షలో మనం చూసుకున్నట్లయితే పోషకాల విలువలు చూసుకున్నట్లయితే భాస్వరం కానివ్వండి, ఐరన్, అదేవిధంగా విటమిన్ B1, B2 ఈ వాల్యూస్ ఉండడం వల్ల ద్రాక్షకు మనకు మన ఆరోగ్యానికి సంబంధించిన వివిధ రకాలలో వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి డాక్టర్స్ కానివ్వండి మనకు రికమెండ్ చేస్తుంటారు. ద్రాక్ష మనం చూసుకున్నట్లయితే దీంట్లో మనము ద్రాక్ష జ్యూస్గా చూసుకోవచ్చు. ద్రాక్ష మనము టేబుల్ వెరైటీస్ వాడుకోవచ్చు. అదేవిధంగా ఎండు ద్రాక్ష కూడా మనకు చాలా ఎక్కువైన అధిక విలువల్స్ ఉన్నాయి కాబట్టి మనం ఈ ద్రాక్ష అనేది సాగులో ఉంది. సో ఈ ద్రాక్షలో మనం చూసుకున్నట్లయితే మనం ఒక సిస్టమేటిక్గా ఈ క్రాప్ మనం గ్రో చేసుకుంటే మనం ఈజీగా మనం ఈ యొక్క క్రాప్ని కల్టివేట్ చేసుకోవచ్చు. సో మనకు ఈ తెలంగాణ రాష్ట్రంలో చుట్టుపక్కల హైదరాబాద్ ఏరియాలో మనం చూసుకున్నట్లయితే ఇంతకుముందు చాలా ఎక్కువ ఏరియా ఉండేది. ఇప్పుడు ప్రస్తుతానికి మన ఏరియా అనేది తగ్గింది. సో ఇప్పుడు ప్రస్తుతం ఏరియా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ సంబంధించి ఓన్లీ ఇక్కడే కల్టివేట్ చేస్తున్నారు, ఇంకా మిగతా ఏరియాస్ ఏమైనా ఉన్నాయా తెలంగాణ వ్యాప్తంగా, ఇంకెక్కడ వేరే జిల్లాలు కానీ, లేకపోతే ఎట్లా ఉంది పరిస్థితి? సో తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే సార్ మనకు రంగారెడ్డి కానివ్వండి, మెదక్ డిస్టిక్ కానివ్వండి, అదేవిధంగా నల్గొండ కానివ్వండి, మహబూబ్ నగర్ ఈ 4 డిస్టిక్స్లో మాత్రమే మన గ్రేప్ సాగు ఉంది. సో ఆ సాగులో మనం చూసుకున్నట్లయితే ఓన్లీ 667 హెక్టార్లు మాత్రమే కల్టివేషన్లో ఉంది. ఇప్పుడు ఈ ఏరియా ఏదైతే ఉందో ఈ తెలంగాణకు మనకు ఈ ప్రజలకు సంబంధించిన ఈ గ్రేప్ అనేది సరిపడడం లేదు. సో ఈ యొక్క ఏరియాను ఇంక్రీజ్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉందండి. సో అంటే ఫార్మర్కి సంబంధించి, అంటే రైతులకు సంబంధించి ఎలాంటి ఇక్కడ గైడెన్స్ ఇస్తున్నారు? ఇంకా అంటే మీరు ఇప్పుడు చాలా తక్కువ విస్తీర్ణంలో పంట పడుతుందని చెప్తున్నారు. సో ద్రాక్ష పంట ఇంకా పెరగడానికి ప్రభుత్వం తరపున కానీ డిపార్ట్మెంట్ తరపున ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? సో మొన్న గ్రేప్ ఫెస్టివల్ జరిగిందండి. గ్రేప్ ఫెస్ట్లో భాగంగా ఆ రోజు మేము కొంతమంది రైతులు కూడా వచ్చారు. వివిధ డిస్ట్రిక్ట్స్ నుంచి రైతులు పిలవడం జరిగింది. రైతులకు కొన్ని సలహాలు కానీ సూచనలు ఇచ్చాము. సో దాంతోపాటు డిపార్ట్మెంట్ అదేవిధంగా మా యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ డి రాజిరెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ఈ యొక్క ఏరియాని ఇంక్రీజ్ చేయడానికి వివిధ రైతులకు కూడా సలహాలు ఇస్తూ వాళ్ళను కావాల్సిన సూచనలు కానివ్వండి, మేలైన యాజమాన్య పద్ధతులు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాన్ని గవర్నమెంట్ తరపు నుంచి యూనివర్సిటీ కూడా మేము సహకారంతో మేము ముందుకెళ్తున్నామండి. రేట్స్కి సంబంధించి కూడా చాలామంది విజిటర్స్ చెప్తున్నమాట, బయట 100 to 150 వచ్చే గ్రేప్స్ ఇక్కడ దాదాపు 300, 400 కూడా. ఎందుకంత రేట్లో అంత వేరియేషన్ ఎందుకు ఉంది? సో ఇక్కడ మనము బయట గ్రేప్స్తో పోల్చుకున్నట్లయితే ఇక్కడ ఉన్న గ్రేప్స్కు కొంచెం అంటే మనము కెమికల్స్ కానివ్వండి, ఫర్టిలైజర్స్ మోతాదు కానీ చాలా తక్కువ యూజ్ చేస్తామండి. ఎంతైతే మోతాదు యూజ్ చేయాలో అంత మోతాదులు మాత్రమే యూజ్ చేస్తాము. సో బయట వచ్చేసి మనకు కొన్ని రకాలు మాత్రమే అవైలబుల్ ఉంటాయి సార్. మన స్టేషన్లో వచ్చేసరికి దాదాపుగా 59 రకాల ద్రాక్ష ఉంది. మనం బయట చూసుకున్నట్లయితే కొన్ని రకాలు మాత్రమే, కొన్ని ఫ్లేమ్ సీడ్లెస్ కానివ్వండి, థామ్సన్ సీడ్లెస్, ఇవి కామన్ వెరైటీస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. మన దగ్గర వచ్చేసరికి దాదాపుగా కల్టివేషన్లో వచ్చేసి 59 రకాలు ఉన్నాయి కాబట్టి ఈ రకరకాల గ్రేప్స్లు మేమేం సేల్ చేయం సార్. దీంట్లో మేము ఒక పర్సన్స్కి మేము ఆక్షన్ రూపంలో ఇచ్చేస్తాము. వాళ్ళు మాత్రం ఇక్కడ గ్రేప్స్ వాళ్ళు సేల్ చేసుకుంటారు సార్. ఎక్కువ సేల్కి సంబంధించి ఎక్కువ ఏ వెరైటీకి సేల్ ఉంది?
లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్స్ ఎట్లా ఉన్నాయి సేల్స్ సంబంధించి? సేల్స్‌కు సంబంధించిన అయితే మనకు ద్రాక్షలో చూసుకున్నట్టయితే రెడ్ గ్లోబ్ అనేది వెరైటీ చాలా డిమాండ్ ఉంది. అది ఎగ్జోటిక్ వెరైటీ. ఈ రెడ్ గ్లోబ్‌లో ఏందంటే సీడెడ్ వెరైటీ అండ్ మనకు చూడడానికి కూడా చాలా బాగుంటుంది. సైజ్ కూడా పెద్దగొస్తుంది. దాంట్లో సీడెడ్ ఉంటుంది. అదేవిధంగా స్వీట్‌నెస్ కూడా ఉంది. దాన్ని జ్యూసెస్ పర్పస్ కూడా వాడుతూ ఉంటాము. దాంట్లో పోషక విలువలు అనేది ఎక్కువగా ఉన్నాయి. సో దాంతో పాటు మనకు ఫ్లేమ్ సీడ్లెస్ గాని చాలా స్వీట్‌గా ఉంటుంది. దీన్ని రైజిన్ పర్పస్ కూడా వాడుతుంటారు. అదేవిధంగా కిస్మిస్ రోజావిస్ కూడా చాలా స్వీట్ ఉంటుంది. అదేవిధంగా మనం ఎండు ద్రాక్ష పర్పస్ కూడా వాడుతూ ఉంటామండి. సో అలాంటి రకాలు కూడా మన దగ్గర చాలా ఉన్నాయి. అదేవిధంగా దాంతోపాటు ఇక్కడ నుంచి రిలీజ్ అయిన వెరైటీస్‌లో చూసుకున్నట్లయితే మంజారా మెడికా కానివ్వండి, మంజారా షామ అదేవిధంగా H516 కూడా మన దగ్గర ఈ రీసెర్చ్ స్టేషన్ నుంచి రిలీజ్ అయిన వెరైటీస్ కూడా అందుబాటులో ఉన్నాయి. అవి కూడా మనకు జ్యూసెస్ పర్పస్ యూజ్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా చాలా స్వీట్‌గా కూడా ఉంటాయండి. ఇది చాలా వరకు గ్రేప్స్ ఇక్కడ చెట్ల మీదనే ఎండిపోతున్న పరిస్థితి. ఎందుకు ఇట్లా అంటే ప్రాబ్లం ఏంటి? ఏమన్నా ఎండకా లేకపోతే ఎట్లా ఉంది దీనికి సంబంధించి? చాలా వరకు మధ్య మధ్యలో చాలా ఈ గ్రేప్స్ డ్రై అయిపోతున్న పరిస్థితి. అంటే మనకు అది హార్వెస్ట్ సార్. అది హార్వెస్ట్ అనేది కొంచెం డిలే అయింది వీళ్ళు చేయడము. హార్వెస్ట్ మనము టైం టు టైం హార్వెస్ట్ చేసినట్లయితే అవి ఎండిపోకుండా మనము దాన్ని యూజ్ చేసుకోవచ్చండి. ద్రాక్ష కల్టివేషన్ అనేది మనము చూసుకున్నట్లయితే దీంట్లో మనకు 2 రకాలుగా మనము ప్లాంటింగ్ చేసుకోవచ్చండి ద్రాక్షలో. సో గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ మనం ప్లాంటింగ్ చేసుకోవచ్చు. అదేవిధంగా కట్టింగ్స్ కూడా మనము ప్లాంటింగ్ చేసుకోవచ్చు. దీంట్లో మన తెలంగాణ రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే డాగ్ రిడ్జ్ రూట్ స్టాక్ యూజ్ చేసి దాని పైన అంటుకట్టి ఆ మొక్కలను మనము మన చాలామంది రైతులు అదే విధంలో పెట్టుకుంటున్నారు. సో దీంట్లో మనం చూసుకున్నట్లయితే ఈ డాగ్ రిడ్జ్ రూట్ స్టాక్ అనేది ఈ యొక్క సాయిల్లో వచ్చే కొన్ని రోగాలను తట్టుకుంటుంది. ఆ రోగాలను తట్టుకుంటుంది కాబట్టి మనకు అనుకున్న రకాన్ని మనం పైన అంటుకట్టుకుని ఈ మొక్కలను మనం ప్లాంటింగ్ చేసుకుంటామండి. సో ప్లాంటింగ్ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క మార్చ్ అండ్ ఏప్రిల్ మాసంలో మనం ప్లాంటింగ్ చేసుకుంటాము. సో ప్లాంటింగ్ చేసుకున్న తర్వాత కొన్ని సస్యరక్షణ చర్యలను తప్పకుండా చేయాలి. మనం మొదటగా ఈ ఫీల్డ్ ప్రిపేర్ చేసినప్పుడు దాంట్లో బాగా మాగిన పశువుల పేడ కానివ్వండి, వేపపిండి కానివ్వండి, అదేవిధంగా వర్మి కంపోస్టు ఇవి వేసిన తర్వాత మనం గుంతలు తీసుకోవాలి. గుంతలు వచ్చేసరికి మనకు 60 సెంటీమీటర్ల పొడవు, 60 సెంటీమీటర్ల వెడల్పు, 60 సెంటీమీటర్ల హైట్ వచ్చేసరికి ఆ గుంతలో మనకు 10 నుంచి 20 కేజీల పశువుల పేడ కానివ్వండి, ఒక 100 నుంచి 200 గ్రామ్స్ వేపపిండి, అదేవిధంగా 100 గ్రాముల ఎస్ఎస్పి ఇవన్నీ కలిపి మనకు ఒక గుంతలో వేసి మనము బాగా కలిపి అక్కడ మొక్కలు నాటుకున్నట్లయితే ఆ మొక్కల ఎదుగుదల అనేది బాగుంటుంది. ఈ యొక్క మొక్కలు నాటిన తర్వాత మనం ఈ యొక్క దీంట్లో ట్రైనింగ్ సిస్టమ్ కానివ్వండి, ప్రూనింగ్ సిస్టమ్ అనేది మనము ఈ యొక్క ప్రాక్టీస్ అనేది చాలా చేస్తూ ఉండాలి. మన దగ్గర చూసుకున్నట్లయితే వైట్ రిలీజ్ సిస్టమ్ ఈ తెలంగాణ రాష్ట్రంలో మొత్తంలో వైట్ రిలీజ్ సిస్టమ్ అనేది ఫాలో అవుతున్నారు. సో వైట్ రిలీజ్ సిస్టంలో ఏంటంటే ఈ యొక్క ట్రైనింగ్ సిస్టమ్, ఆ ట్రైనింగ్ సిస్టంలో ఏంటంటే ఓన్లీ ఒక 2 కొమ్మలు మాత్రమే మనం దాన్ని సపోర్ట్గా చేస్తాం. మిగతా కొమ్మలు ఏదైతే వస్తాయో దాన్ని కత్తిరింపు అని చేయాలి. ఆ మొక్కల కత్తిరింపులు కానివ్వండి, ట్రైనింగ్ కానివ్వండి, ఈ యొక్క తగిన టైంలోనే చేయాలి. అప్పుడే మనకు ఈ యొక్క కాండం అనేది దృఢంగా ఉంటుంది. ఆ కాండం దృఢంగా వచ్చింది అంటే కొన్ని సంవత్సరాల వాళ్ళకు 15 నుంచి 20 సంవత్సరాల వరకు కూడా మనం మొక్కను పెట్టుకోవచ్చు. ఈ విధంగా ట్రైనింగ్ సిస్టము నార్మల్గా ఏంటంటే ట్రైనింగ్ సిస్టమ్ వైట్ రిలీజ్ సిస్టమ్ చేయడం వల్ల ఏంటంటే మనకు కావాల్సిన అంటే సస్యరక్షణ చర్యలు అనేది ప్రాపర్గా చేసుకోవచ్చు. చాలా మంది విజిటర్స్ కూడా మొక్కలు తీసుకెళ్తున్నారు. 50 రూపీస్కి ఒక మొక్కని ఏ వెరైటీ అయినా 50 రూపీస్కి అమ్ముతున్నారు కదా. సో ఇవన్నీ వాళ్ళకి చెప్తారా, ఎక్స్ప్లెయిన్ చేస్తారా, వాళ్ళు అడుగుతారా, ఎట్లా ఉండబోతుంది? అంటే మొక్కలకు సంబంధించి ఆ పెంపకం సంబంధించి ఏమైనా సలహాలు సూచనలు ఇస్తుంటారు? ఇస్తుంటాం సార్. మా దగ్గర వాళ్ళు మొక్క తీసుకునేటప్పుడు కొన్ని సలహాలు అడుగుతారు. దానికి అడిగిన తర్వాత ఇమీడియట్గా మేము సలహాలు ఇచ్చి వాళ్ళకి మొక్కలు ఇస్తున్నాము. మా దగ్గర కూడా మొక్కలు సేల్ చేస్తున్నాము. దాదాపుగా మనకు 20 నుంచి 25 రకాలు మొక్కలు ఉన్నాయి. ఆ మొక్కల్లో ఆ వెరైటీకి ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ట్రైనింగ్ సిస్టమ్ ఎట్లా చేయాలి, అదేవిధంగా సస్యరక్షణ చర్యలు ఏ విధంగా చేయాలి. సో ఫర్టిలైజర్ షెడ్యూల్ ఉంటుందండి. ఆ ఫర్టిలైజర్ అప్లికేషన్ షెడ్యూల్ కూడా మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. కావాల్సినప్పుడు వాళ్ళు కావాలంటే వాళ్ళకు బుక్ రూపంలో కూడా మేము ఇచ్చి వాళ్ళ రైతులకు ఎంకరేజ్ చేస్తున్నాము. సో చాలామంది రైతులు మన సిటీ నుంచి వస్తున్నారు కాబట్టి వాళ్ళు తక్కువ మోతాదులో మొక్కలు తీసుకెళ్తున్నారు. ఒక 4 కానీ ఒక 10 మొక్కలు తక్కువ మొత్తంలో మొక్కలు తీసుకెళ్ళి టెర్రస్ గార్డెనింగ్లో వాళ్ళు పెట్టుకోవడానికి తీసుకెళ్తున్నారు. సో రైతులు కూడా మొన్న రీసెంట్గా వచ్చారు. వాళ్ళ రైతులు కూడా అడిగారు. వాళ్ళకు కూడా మేము సలహాలు ఇచ్చాము. కొంతమంది సాఫ్ట్వేర్స్ వస్తున్నారండి. సాఫ్ట్వేర్స్ కూడా వాళ్ళు ప్లాంటింగ్ పెంచుకోవచ్చు అండి. టెర్రస్ మీద కూడా పెంచుకోవచ్చు. అదేవిధంగా దీంట్లో ఏంటంటే మనకు కొంతమంది యాజ్ ఎంటర్ప్రీనర్స్ కొంత సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా వచ్చి మొన్న రీసెంట్గా మన గ్రేప్ ఫెస్టివల్ రోజు వచ్చారు. వాళ్ళు కూడా ఒక 10 నుంచి 15 ఎకరాలు వేయడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళు కూడా మా దగ్గర సలహాలు తీసుకున్నారు. సలహాలు తీసుకెళ్ళేసి వాళ్ళు ప్లాంటింగ్ చేయడానికి రెడీగా ఉన్నారండి. సో 2 నెలల కోసం దాదాపు చాలా 10 నుంచి నెలల నుంచి కష్టపడితే
పంట అనేది చేతికి వస్తుంది. ఇంత కష్టపడిన తర్వాత ఎట్లా ఉంటుంది మరి లాభం సంబంధించి ఎట్లా ఉంటుంది, సేల్స్ రైతులకు ఎట్లా ఉన్నాయి? మీరు చూస్తేనేమో 4 జిల్లాలు మాత్రమే పంట అయితే ఉందని చెప్తున్నారు. మరి ఇంకా మిగతా జిల్లాలో ఎందుకు రైతులు ముందుకు రావట్లేదు? ఏమన్నా దీంట్లో ఏమన్నా కష్ట నష్టాలు ఎట్లా ఉన్నాయి, ఏం చెప్తారు? సో ఈ చుట్టుపక్క హైదరాబాద్ ఏరియాలో ఏంటంటే మనకు కొంచెం క్లైమేటిక్ కండిషన్ అనేది సూటబుల్గా ఉంటుంది సార్. దీంట్లో మన వాతావరణం అనేది ఈ జిల్లాలకు మాత్రమే అనుకూలంగా ఉంది. మిగతా జిల్లాలో కూడా ఇప్పుడు అనుకూలంగా ఉండొచ్చు. ఇప్పుడు చూస్తున్నామండి వాతావరణము మార్పుల వల్ల మనము ఈ కల్టివేషన్ కూడా తగ్గిపోతుంది. సో దీనికి ఏంటంటే అవేర్నెస్ ప్రోగ్రామ్, ఈ యొక్క రైతులకు మనం అవేర్నెస్ ఇచ్చి మనం వాళ్ళని ఎంకరేజ్ చేసుకున్నట్లయితే ఈ యొక్క పంట కూడా మనం సాగు చేసుకోవచ్చు అండి. సో దీంట్లో మనము చాలామంది రైతులు వస్తున్నారు, వాళ్ళకు కూడా మేము కొన్ని సలహాలు ఇచ్చాము. వాళ్ళు కూడా ప్లాంటింగ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారండి. పెట్టుబడి వైజ్గా ఎట్లా ఉంటుంది? సో పెట్టుబడి వైజ్గా మనము చూసుకున్నట్లయితే అంటే మనకు మొదటగా కొంచెం ఖర్చు వస్తుంది సార్. మొదటగా మనము ఈ యొక్క పెండాల్స్ అంటే తీగ టైప్ ఉంటుంది కాబట్టి మనం పెండాల్స్ వేసుకోవడం కానీ, ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కూడా ఈ యొక్క పెండాల్స్ తీసుకోవడానికి 50% సబ్సిడీ ఇస్తున్నారు సార్. ఆ 50% సబ్సిడీలో మనం ఈ యొక్క పోల్స్, సిమెంట్ పోల్స్ కానివ్వండి, రాళ్ళ పోల్స్ కానీ మనం తీసేసుకొని దానికి వైరింగ్ కూడా సబ్సిడీ రూపంలో ఇస్తున్నారు. ఆ యొక్క పోల్స్ మనం పెట్టుకొని డిపార్ట్మెంట్ మనం తీసేసుకొని మనం ఈ యొక్క గ్రేప్ సాగు చేసుకుంటే ఖర్చు కూడా మనం తగ్గించుకోవచ్చు. దాంతోపాటు మనకు ఓన్లీ మొక్కలు కూడా కావాల్సిన దాదాపుగా వాళ్ళకి 4 నుంచి 5 ఎకరాల వరకు కూడా వాళ్ళు మొక్కలు కూడా సబ్సిడీ ఇస్తున్నారు. మనం మొక్కలు కొనుక్కున్న తర్వాత మనం బిల్లు మనం దగ్గర డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేసుకుంటే వాళ్ళు దానికి కూడా సబ్సిడీ రూపంలో ఇస్తున్నారు. ఈ విధంగా రైతులు మన ఖర్చులు తగ్గించుకొని వాళ్ళు డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ అయ్యి మనం ఈ యొక్క పెండాల్ సిస్టమ్ కానివ్వండి, అదేవిధంగా మొక్కలు కానివ్వండి, ఇవన్నీ మనం వాళ్ళ త్రూ వెళ్తే మనం ఖర్చు తగ్గించుకొని మనం ఈ యొక్క పెంపకాన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, కొద్దిపాటి పెట్టుబడి ఏంటంటే మొదటిసారి పెట్టుబడినప్పుడు మాత్రం కొంచెం పెట్టుబడి ఉంటుంది. సో దానికి సంబంధించి కూడా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ చాలా వరకు సబ్సిడీలు ఇస్తుంది. ఏదైతే ఈ తీగలకు కానీ లేకపోతే మొక్కలకు కానీ దాదాపు 50% వరకు సబ్సిడీ ఇచ్చిన తర్వాత మొత్తం పెంపకం సంబంధించి కూడా మొత్తం హార్టికల్చర్ డిపార్ట్మెంట్ రైతులకు అండగా నిలబడుతుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మాత్రమే ఇప్పుడు ద్రాక్ష సాగు కొద్ది మాత్రంలో ఉంది. సో ఎందుకంటే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ ద్రాక్ష సాగుకు సంబంధించి వాతావరణం అనుకూలంగా ఉంటుంది, మిగతా జిల్లాలో అంత ఉండదని చెప్పేసి ఆఫీసర్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్ తెలుగు కోసం హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.